ఆ బిల్డింగ్ మీదకి ఈ బిల్డింగ్ మీదకి అంది ఇలా ఏదైతుందో మా బావ ఒక స్టోరీ నా కోసం తయారు చేసినాడు భయ్యా. హే వాట్సాప్ గైస్, స్వాగతం సుస్వాగతం మరో వీడియోకి. ఈరోజు ఏం చేస్తున్నా అంటే ఏక్ పౌండ్ పతంకి దీని తోక చిన్నగా కనిపిస్తుంది భయ్యా. సో ఏం చేస్తున్నా, ఈ చిన్న తోకని అత్యంత పెద్ద తోకలాగా తయారు చేద్దాం. అండ్ ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. తోక ఆల్రెడీ రెడీ ఉంది, కింద చూడండి తోక. ఇంత పెద్ద తోక ఇది మనం ఈ డెకరేషన్ చేసే రిబ్బన్స్తో తయారు చేసిన. సో ఇవి అన్నమాట డెకరేషన్ చేసే రిబ్బన్స్. అప్పట్లో స్కూల్లో దీనితో పిచ్చగా ఆడుకుంటుండే. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఈ రిబ్బన్ని ఈ పతంగి కట్టి ఎగరేద్దాం. లెట్స్ సీ హౌ ఇట్ ఫ్లైస్. ఇది పతంగు, ఇది దాని తోక భయ్యా. సో ఈ తోకని ఇప్పుడు ఆ బిల్డింగ్ మీదకే ఎగిరేయాలి, ఆ బిల్డింగ్ మీదకే ఈ బిల్డింగ్ మీదకి అందియాలి. यार छोटू आराम से जा, टर मांजा दे रो मांजा. इधर माटा थ्रेड मांजा, एग मांजा. छोड़ ये भी खींच लेता जा. ये खींच ले जा, खींच लेके जा. हाँ दे तुम टर. ऊपर से लिया है नीचे से. ఇది సెట్ ఉంది. ఈ లై ఏదైతే ఉందో మా బావ కష్టపడి నా కోసం తయారు చేసినాడు భయ్యా. అసలు యాక్చువల్లీ నేను మైదాపిండిలో కొన్ని నీళ్ళు కలిపేసి అయిపోతుంది అనుకున్నాను, కానీ మైదాపిండి కాకుండా నీళ్ళు వేడి చేసి దాని తర్వాత మైదాపిండి యాడ్ చేయాలని తర్వాత తెలిసింది. క్రేజీ అంటే క్రేజీ క్లైమేట్ భయ్యా. చూడండి మొత్తం స్కై అంతా ఆరెంజెస్. సో గైస్, ఇది మన 1 పౌండ్ పతంగ్. సో 1 పౌండ్ పతంగ్. సో ఈ 1 పౌండ్ పతంగ్కి మనం అత్యంత పెద్ద తోకని, మ్యాన్ మేడ్ తోకని తయారు చేసినాం కదా. ఇదే మనము. సో గైస్, ఫైనల్లీ డిఫరెంట్ కలర్స్ ఉన్న రిబ్బన్స్ అటాచ్ చేసేసి కైట్కి ఫైనల్లీ తోక అతికిచ్చేసేసినాం. ఈ తోక అతికిచ్చే క్రమంలో చాలా పెద్ద ప్రాసెస్ జరిగింది. ఫైనల్లీ తోక అతికిచ్చేసేసి మావాడు ఎగరేయడానికి రెడీ ఉన్నాడు, వదలడానికి. అండ్ ఈ తోక మొత్తం పెద్ద తోక ఉండడం వల్ల కైట్ వెయిట్ అంతా కిందనే పడుతుంది. గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల కైట్ ఇంకా పైకి ఎగురుతలేదన్నమాట. సో ఎగిరే క్రమంలో కొంచెం సగం తోక ఇరిగిపోయింది. సో ఇరిగిపోయినాక మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ పతంగి దింపేసి ఇంకా కొంచెం అటాచ్ చేసాం తోకని. కానీ క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంది బాయ్. సో ఇన్ కేస్ మీరు కూడా ఎవరన్నా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయినట్టయితే let me know in the comments and stay tuned to the channel. Don't forget to like, share and subscribe. ఇంకా మన దగ్గర పెద్ద 10 పౌండ్ల పతంగులు 2 ఉన్నాయి, అది మనం ఎగిరేయబోతున్నాం. లెట్స్ సీ. ఈ తోక పతంగ ఎగిరేసినాక అటు చూసే వరకు సాయంత్రం అయిపోయింది. అదేందో కానీ మా దగ్గర కానీ ఈ బ్యూటిఫుల్ 3 సీన్స్ ఒకటే ఫ్రేమ్ చూసే వరకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఒక దగ్గర చూస్తే బిర్లా మందిర్, పక్కన సెక్రటేరియట్ అండ్ పక్కన అంబేద్కర్ సాబ్ బొమ్మ. ఇక చీకటి అయిపోయింది కదా అని చెప్పి కైట్కి లైట్ కట్టి ఎగరేద్దామని చెప్పి ప్లాన్ ఉండే. సో కైట్ చుట్టుముట్టు లైట్ పెట్టినా కానీ అది ఓవర్ వెయిట్ అయిపోయి కైట్ ఎగరట్లేదు. సో ఏం చేసిన అంటే క్యాటరీల్కి లైట్ పెట్టేసేసిన. సో ఇప్పుడు మీరు చూసే సీన్స్ అన్నీ క్యాటరీల్కి లైట్ పెట్టిన సీన్స్ అనమాట. కొంచెం దూరంలో మీకు లైట్ అట్లా కనిపిస్తుంది కూడా అదే. సో ఆ మధ్యలో మా దోస్తు ఫోన్ చేసినాక పతంగ తెలుసుకోవడానికి పోతున్నారు జెర్సీ అయినాక అని చెప్పగానే 1000 రూపాయలు ఇచ్చేసిండు. ఎప్పుడు పైసలు తీయని వాడు 1000 రూపాయలు ఇవ్వగానే నేను ఆ కుషిలా ఈ పతంగ ఉన్న పతంగా తెంపేసి వదిలేసిన. క్రేజీ కదా భయ్. హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్.